మన అనుమానం కరెక్టే అక్క. మొన్న ఫోన్లో మాట్లాడింది వీడే. ఏరా నిజం చెప్పు, మొన్న ఫోన్లో దాని లవర్లో మాట్లాడింది నువ్వే కదా? చెప్పరా, నువ్వేనా? అడిగేది నిన్నే, చెప్పరా. అవునమ్మా. నువ్వు నోర్మై. చిన్నప్పటి నుంచి వీణి చిన్న దెబ్బ కూడా కొట్టేరగను, అలాంటిది ఇవాళ నీ వల్ల కొట్టాల్సి వచ్చింది. వీళ్ళు తప్పించుకోవడం కోసం పంతులు గారితో జాతకం కలవలేదని అబద్ధం చెప్పించారక్క. ఆ బండారం కాస్త బయటపడేసరికి ఇదెవరినో ప్రేమించిందని నాటకం మొదలు పెట్టారన్నమాట. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరిని ఎంతో ప్రేమగా పెంచితే మమ్మల్ని మోసం చేయటం తప్పనిపించలేదా మీకు? అందుకే అంటారు, అబద్ధం ఎక్కువ కాలం నిలబడదు, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అని. పంతులు గారు, ఇంకా ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. వెంటనే వీళ్ళిద్దరికి నేను పూజ లవర్లా మాట్లాడటం నిజమే, కానీ పూజకి లవర్ లేడన్న మాట నిజం కాదు. పూజ లవర్ ముంబైలో ఉన్నాడు. అవునత్తయ్య. మరి నీళ్ళెవరితో ఫోన్లో మాట్లాడించమంటే మరి వీడితో ఎందుకు మాట్లాడించావే? అతని ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది, మీరేమో ఫోన్ చేయని ఫోర్స్ చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక బావా హెల్ప్ అడిగాను. ఆయన పూజ మేడంకి హెల్ప్ చేయాలని మీతో ఫోన్లో మాట్లాడారే కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదండి. ఓహో, ఈ నాటకం తమరకు కూడా తెలుసన్నమాట. అది సరేరా, మీరు మమ్మల్ని మోసం చేశారని తెలిసినా మిమ్మల్ని పెంచాం కాబట్టి ఇంకా మిమ్మల్ని నమ్ముతున్నాం. నేను 4 రోజులు టైం ఇస్తున్నాను. పూజ, ఈ లోపల నీకు లవర్ ఉంటే వాడెవడు తన వివరాలు మొత్తం తెలియాలి. తనతో నేను మాట్లాడాలి. అలా జరగకపోతే నీకు లవరున్నా లేనట్టే లెక్క. మీరాడుతుంది నాటకమనే లెక్క. ఆ తర్వాత మీ ఇద్దరి పెళ్లిని ఆ దేవుడు కూడా ఆపలేడు. పంతులు గారు, 4 రోజుల్లో వీళ్ళిద్దరి జాతకాల ప్రకారం ముహూర్తం నిర్ణయించి ఉంచండి. అలాగేనమ్మా. బావా, ఇప్పుడేం చేద్దాం? ఇక మనం ఈ నాటకాన్ని కంటిన్యూ చేయలేం పూజ. అంటే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? నువ్వు నోర్మీరా. వాడి సంగతి కాదు బావా, ముందు నన్నేం చేయమంటావో చెప్పు. ఏం లేదు, స్ట్రైట్గా నా గదిలోకి వెళ్ళి నీకెటు తిథులు నక్షత్రాలు మంచి చెడు చూడటం తెలుసు కాబట్టి క్యాలెండర్ తీసి దాంట్లో ఒక మంచి ముహూర్తం సెలెక్ట్ చేసి నీకు నచ్చిన కుర్రాన్ని ఎవరినన్నా చూసి లవ్ చేయటం స్టార్ట్ చేయి. దీనికి ఇదొక్కటే దారి. ఓ బావా, నిన్ను నన్ను అడ్డంగా ఇరికించేసి ఇప్పుడు హ్యాండ్ ఇస్తావా? ఛీ! సావిత్రి, మీ ఇంటి ముందే వెయిట్ చేస్తున్నాను, ఒకసారి బయటకు వస్తావా? వస్తున్నాను.
ఏడవకు సావిత్రి, నేను చెప్పేది విను. కానీ నిజమేంటో నిరూపించిన మా అమ్మ వాళ్ళు మన ఇద్దరు పెళ్లికి ఒప్పుకునేటట్టు కనిపించట్లేదు సావిత్రి. అదేంటి? వాళ్ళు మాట్లాడుకునే తీరును బట్టి నాకు అర్థమవుతుంది. అంటే నేను తప్పు చెయ్యకపోయినా నాకు శిక్ష విధిస్తారా? నేనెలాంటి దాన్నో మీకు తెలీదా? నన్ను ప్రేమించలేదా? ప్రేమించాను సావిత్రి, అందుకే ఈ టైంలో వచ్చాను. మన పెళ్ళికి మీ వాళ్ళు ఒప్పుకున్నా మా వాళ్ళు ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు పోయింది. కాబట్టి ఎవరికి చెప్పకుండా మనిద్దరం ఎక్కడికన్నా వెళ్ళి పెళ్లి చేసుకుందాం సావిత్రి. ఏం మాట్లాడుతున్నారండి? ఇంతకు మించి నాకు వేరే దారి కనిపించట్లేదు సావిత్రి. మీ వాళ్ళ సపోర్ట్ ఉందని మనం ఇక్కడున్నా మా వాళ్ళు ఆ పెళ్లి జరగనివ్వరు. ఆ కర్పూరం వాళ్ళు బలగంతో వచ్చి ఖచ్చితంగా అడ్డుపడతారు, మనిద్దరిని వేరు చేస్తారు. అందుకే చెప్తున్నాను సావిత్రి, ప్లీజ్. మీరు నాకు అవసరం లేదు, వెళ్ళిపోండి. సావిత్రి, అవును, ఇలా దొంగచాటుగా తీసుకుని పోయి పెళ్లి చేసుకునేది అయితే మీరు నాకు అవసరం లేదు. చిన్నప్పటి నుంచి మా అందరి కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుందండి మా క్రాంతి. మా కళ్ళల్లో ఆనందం చూస్తే చాలని బ్రతుకుతుంది. అలాంటి క్రాంతిని మోసం చేసి మీతో రమ్మంటారా? మా అమ్మ పిచ్చిది. చిన్నప్పుడే మా నాన్న చనిపోతే మా ముగ్గురి మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతుందండి. ఆవిడ్ని మోసం చేసి మీతో రమ్మంటారా? 2 కుటుంబాలు ఒప్పుకుని పెళ్లి చేస్తేనే మనం సుఖంగా ఉంటాం. లేదు అని కేవలం మన సుఖం కోసమే పారిపోతే నా తర్వాతున్న నా ఇద్దరి చెల్లెల పరిస్థితి ఏంటి? వాళ్ళకి పెళ్లిళ్ళవుతాయా? నేను చేసిన తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవించాలా? అది కాదు సావిత్రి, ఇక్కడే ఉంటే మన ఇద్దరిని ఒకటి కానివ్వరు. అప్పుడు చచ్చిపోదామండి. అంతేకాని ఇలా లేచిపోయి రావడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? నీ మీద ప్రేమ ఉండబట్టే మా వాళ్ళందరిని వదులుకుని నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. కానీ నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నేను నీకు కావాలా వద్దా? కావాలి. నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు కదా? అయితే మాట్లాడకుండా బండెక్కు. నేను రాను, వెళ్ళిపోండి. పిచ్చా నీకు? పిచ్చే బావా. నువ్వంటున్నట్టు మా అక్కకి పిచ్చే. దానికి నువ్వంటే ఎంత పిచ్చో మేమంటే కూడా అంతే పిచ్చి. క్రాంతి, ఏంటి బాబు ఇది? ఈ టైంలో వచ్చావు? ఇప్పుడు దానికి ధైర్యం చెప్పడం పోయి ఇలా ఎవరికీ చెప్పకుండా లేపుకుపోవడానికి వచ్చావా? నన్ను క్షమించండి అత్తయ్య, మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ మా అక్కని దూరం చేసుకుని బతకలేవని, నువ్వు ఈ నిర్ణయానికి వచ్చావని మేం అర్థం చేసుకోగలం బావా. కానీ మా సైడ్ నుంచి కూడా కాస్త ఆలోచించు. మా అక్క మమ్మల్ని వదిలి మీతో ఉండలేదు బావా. నీతో వచ్చినా మా కోసం ఏడుస్తూనే ఉంటుంది. నువ్వు మా అక్కని నమ్మావు, మీ ప్రేమని నమ్మావు. అలాగే నన్ను కూడా నమ్ము బావా.
మా అక్క మీద పడిన నింద నిజం కాదని నిరూపించి మీ అమ్మ వాళ్ళందర్నీ ఒప్పించి మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తాను. మా క్రాంతి ఏదైనా చెప్తే అది చేస్తుందయ్యా. దాని మీద మాకు నమ్మకం ఉంది. నువ్వు కూడా నమ్ము. ఖచ్చితంగా మీద్దరూ సంతోషంగా ఒకటవుతారు. సరే అత్తయ్య గారు, ఒక రాంగు నిర్ణయంతో వచ్చి సావిత్రిని బాధపెట్టి మీ అందరినీ బాధపెట్టినందుకు నన్ను క్షమించండి. సావిత్రి, నీ ఇష్టమే నా ఇష్టం. వస్తాను. క్రాంతి, అక్క, మా కోసం ప్రేమించిన వాడిని కూడా వదిలేసుకుంటావా నువ్వు? పిచ్చిదానా, ఏడవకు. మీ ఇద్దరికి పెళ్లి జరిగి తీరుతుంది. నేను జరిపిస్తాను. పద, లోపలికి వెళ్దాం. రమ్మా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. క్రాంతి, ఇంకా కర్పూరం రాలేదేంటి? దేవుడు వచ్చాడు కదా. ఆహా, దయ్యం రాకుండా ఎలా ఉంటుంది? వస్తుందిలే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఆపండి. ఏంటి మీరు చేస్తోంది? కనపడట్లేదా? వినాయక చవితి, అది విగ్రహం. ఇప్పుడే హారతిచ్చాం. ఇక్కడ మీరు వినాయక చవితి చేయడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి మీరెవరండి? కర్పూరం. ఆవిడ వెలిగించే కర్పూరం కాదు. తేడా వస్తే మీ అందరి బ్రతుకులకి హారతిచ్చే కర్పూరం. ఈ ఏరియా నాదే. ఇక్కడ వినాయక చవితి చేస్తే నేనే చెయ్యాలి. అవును, ఇక్కడ పందిరి వెయ్యాలన్నా, విగ్రహం పెట్టాలన్నా, హుండీని కొట్టాలన్నా అన్నీ మా పెద్దమే. అదే హుండీ పెట్టాలన్నా మా పెద్దమ్మే. ఏంటి, ఈ ఏరియా నీదా? ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ విగ్రహం మేం పెడుతున్నాం, వేడుకలు మేం చేస్తున్నాం. అది గతం. కానీ ఇప్పుడు ఈ ఏరియాలో వినాయక చవితి చేసే రైట్స్ నాకే ఉన్నాయి. మర్యాదగా పందిరి పీకి విగ్రహాన్ని తీయండి. ఏయ్, అది జరగని పని. రేయ్, చూస్తారేంట్రా? విగ్రహాన్ని తీయండి. రేయ్, ఏంట్రా గొడవకొచ్చారా? రండి చూసుకుందాం.
ఆగండి రా. ఆగండి విమల, ఆపండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఏంటండి కర్పూరం గారు, ఇది దేవుడు పూజ చేయడానికి కూడా గొడవ? గొడవ పడుతోంది నేను కాదు, అదే. నిన్ను ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూడటం ఏంటి? ఎప్పుడూ చూస్తూనే ఉంటావుగా. ఈరోజు పండగ కాబట్టి ఫ్రెష్గా షేవ్ చేసుకొని వచ్చాను. ఆయన నాకు బాబు గారు, పూజకి బావగారు, క్రాంతికేమో అదన్నమాట. లేదు, శారీలో నిన్ను ఏంటి? శారీలో మనం ఇక్కడికి వచ్చిన పనేంటి? నువ్వు అడుగుతున్నదేంటి? చూడు క్రాంతి, అనవసరంగా గొడవలొద్దు. ఈసారి వినాయక చవితి సంబరాలు నేనే నిర్వహిస్తా. ఇక్కడ ఎవ్వరూ సహకరించట్లేదు. ఈ ఏరియాలో నువ్వు కార్పొరేటర్గా గెలవడానికి కారణం నేను. ఆ విషయం గుర్తుంచుకొని వాళ్ళతో డిస్కస్ చేయి. ఏంటి కార్పొరేటర్ గారు ఇది? ఎప్పుడు మేమేగా ఇక్కడ విగ్రహాలు పెట్టి పూజలు జరిపిస్తాం. ప్రతి సంవత్సరం మీరే కదమ్మా జరిపిస్తారు. ఈ ఒక్క సంవత్సరం ఇవిని చేయనివ్వండి, నేను మాటిచ్చాను. మీరు మాటిస్తే మీరు వీళ్ళ ఏరియాలో వినాయక చవితి జరుపుకోకూడదా? జరుపుకోకూడదని ఎవరన్నారమ్మా? అందరూ కలిసి జరుపుకోండి. విగ్రహం ఎవరు పెడితే ఏంటి? మా మీద మీ పెత్తనం ఏంటండి? క్రాంతి, జనం నువ్వు చెప్తే వింటారు. కర్పూరం కోసం కాకపోయినా ఈ ఏరియా కార్పొరేటర్ అన్న గౌరవంతో నా మాటకి కొంచెం విలువిచ్చి జనాల్ని ఆపమ్మా. ఒక నిమిషం ఆగండి. విగ్రహం ఎవరు పెడితే ఏంటి? పండగ చేసుకోవటమే ముఖ్యమని మన కార్పొరేటర్ గారు అంటున్నారు కదా. ఆవిడ మాటకి కొంచెం విలువిద్దాం. కర్పూరానికి భయపడి మనం తగ్గాలా? మనమేం తగ్గట్లేదు బాబాయ్. మన ఏరియా కార్పొరేటర్ గారికి మనం విలువివ్వకపోతే ఇంకెవరిస్తారు? ఈసారికి అవకాశం వాళ్ళకిద్దాం. మరి విగ్రహం ఖర్చులు, పందిరి ఖర్చులు అదంతా మా పెద్దమ్మ ఇచ్చేస్తలేరా?